హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. రామ్ గారు మామూలుగా ఒక సినిమాలో అంటారు చూడండి, దరిద్రం వచ్చి లిప్ లాక్ ఇచ్చింది అని అంటారు చూడండి. సో అంటే ఆ డైలాగు చాలా మటుకు చాలా మందికి బాగా కనెక్ట్ అవుతుంది అని అనిపిస్తుంది. చాలా మంది ఫీలింగ్ ఏంటంటే లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు, ఎంతో కష్టపడతారు, ఎంత ప్రయత్నించా అక్కడికి వెళ్ళారు. కొంతమంది మాత్రం ఏది ముట్టుకున్నా కూడా అదొక బంగారు బాతు దొరికినట్టే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమైపోతుందంటే, అరే నేను ఎంత ప్రయత్నించినా ఇలాగే అవుతుంది, ఇంకా నేను ఎంత కష్టపడడం ఎందుకు, టైం అంతా వేస్ట్ అవుతుంది, నా మైండ్ అంతా మారిపోతుంది, నాకు పిచ్చెక్కుతుంది, ఇంకా నా వల్ల కాదు అని అప్పుడు వదిలేసే వాళ్ళు ఉన్నారు. సో అంటే ఇలాంటి వాళ్ళు ఇంకెంత ప్రయత్నించాలండి, మా వయసు కూడా అయిపోతుంది, ఇక ప్రయత్నించడానికి ఇక్కడ ఏముంది అని నిరాశపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడండి అందరూ అనుకునేది ఒక కామన్ థింగ్ ఏంటిదంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. ప్రతి ఒక్కడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనుకునే ఒక కామన్ నోషన్ ఏంటిది అని అంటే, ప్రతిసారి నాకే ఎందుకు ఇలా అవుతుంది, నిన్ను ఏది ముట్టుకున్నా దరిద్రమే, ఇలా నెగిటివ్ అవుతుంది అని అనుకుంటా ఉంటారు. సో ఎవ్రీబడి థింక్స్ లైక్ దాట్. కానీ ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది, ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. ఆ సఫరింగ్ వాళ్ళు అవుతున్నారు, లేదా వాట్ ఎవర్ సఫరింగ్ ఈస్ దేర్, అది మనకి తెలియదు అంతే. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సఫరింగ్, ఎవ్రీబడి సఫరింగ్. అక్కడ మీరు ఇందాక అన్నట్టు కొందరు ఏది ముట్టుకున్నా దానిలో మిరాకిల్స్ అవుతూ ఉంటాయి, కొందరు ఎంత కష్టపడ్డా ప్రాబ్లమ్సే ఉంటాయి తప్ప వాళ్ళు సక్సెస్ కారు అని అన్నారు కదా. ఇక్కడ చిన్న డిఫరెన్స్ చెప్తాను, అంటే ఎవరు సక్సెస్ఫుల్ అవుతున్నారు ఎవరు అవ్వట్లేదు అనే చిన్న డిఫరెన్స్ చెప్తాను. ఎవరైతే ఎంత ప్రయత్నించారు సక్సెస్ కారు చూడండి, మోస్ట్లీ వాళ్ళు చేసే ఒక మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు తీసుకునే ప్రతి స్టెప్ నలుగురికి చెప్పేసుకుంటా ఉంటారు వాళ్ళు. రైట్, నేను చేయబోతున్నాను, ఇది చేద్దాం అనుకుంటున్నా, ఫ్యూచర్లో అది చేద్దాం అనుకుంటున్నా అని నలుగురికి చెప్పుకుంటా ఉంటారు. ఆ నలుగురికి చెప్పినప్పుడు ఏమవుతుందంటే, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే దానికంటే కూడా మిమ్మల్ని రైట్ విధంగా గైడ్ చేసే వాళ్ళకంటే కూడా కిందికి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు, వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ మీ ఫెయిల్యూర్ని చూసి సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు మీ చుట్టుపక్కల. సో ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నానంటే వీళ్ళందరికీ అడ్వర్టైజ్ చేసుకున్నప్పుడు ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఏంటంటే మనల్ని వెనక్కి లాగే వాళ్ళు వెనక్కి లాగుతూ ఉంటారు, డీమోటివేట్ చేసే వాళ్ళు డీమోటివేట్ చేస్తూ ఉంటారు. స్టిల్ ఏంటంటే మనం ఓకే వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్, కానీ నాట్ విత్ ది రైట్ మైండ్ సెట్. అదే ఎవరైతే సక్సెస్ అవుతున్నారు చూడండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ చేసేస్తున్నారు ఇన్ సైలెన్స్. అండ్ ఏంటంటే వాళ్ళ సక్సెస్ విల్ మేక్ ది నాయిస్ అన్నమాట. రైట్, సో దే ఆర్ సైలెంట్, దేర్ సక్సెస్ ఇస్ మేకింగ్ ది నాయిస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ హు ఆర్ ఫెయిలింగ్, దే ఆర్ మేకింగ్ నాయిస్ అండ్ నాట్ ది సక్సెస్. రైట్, సో అందుకనే ఏంటంటే అందరికీ చెప్పుకొని అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకే చెప్పుకుంటే మనకేంటంటే ఈ నెగిటివిటీ అనేది మనకు సరౌండ్ అవ్వదు. అండ్ ట్రస్ట్ మీ, మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ముందుకెళ్తున్నారు అని అంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది, ఇఫ్ నాట్ టుడే టుమారో. సో దట్ ఈస్ వన్ థింగ్, ఏంటంటే అందరికీ చెప్పుకోకూడదు. రెండోది ఏంటంటే, మీరు ప్రయత్నిస్తున్నారు సరే, అది వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అనే ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నారా, నేను ఏమన్నా చేంజెస్ చేయాలన్న అప్రోచ్లో అనే ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నారా, ఇది ఇంపార్టెంట్. ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళు కాన్స్టాంట్గా చేసేది ఇదే, నేను ప్రయత్నిస్తున్నాను సరే, ఆయన ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే నేను ఏదో మిస్టేక్ చేస్తున్నాను, ఏంటా మిస్టేక్, ఎక్కడ లోపం ఉంది అని దాని గురించి ఆలోచించి ఆ లోపాలని కనుక మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ సక్సెస్ అనేది వస్తుంది మనకి. సో కొందరు ఉంటారు వాళ్ళు ఏంటంటే, నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే మేబీ ప్రయత్నమే సరిగ్గా చేయట్లేదేమో, అంటే రైట్ వేలో చేయట్లేదేమో. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ చేంజింగ్ ది అప్రోచ్. మీరు ప్రయత్నం మానుకోండి అని చెప్పట్లేదు నేను, మీ అప్రోచ్ని చేంజ్ చేయండి అని చెప్తున్నాను, బికాజ్ అది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి. సో ఆ అప్రోచ్ చేంజ్ చేయకుండా అదే అప్రోచ్లో వెళ్తున్నారు అని అంటే ఖచ్చితంగా సక్సెస్ రాదు. మీరు ఎంతనా ప్రయత్నించండి రాదు అది. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే, బీయింగ్ ఓపెన్ టు ఫీడ్బ్యాక్ అండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే, నాకు తెలిసిందే కరెక్ట్, నేను పట్టుకున్న కొందేళ్ళకి 3 కాళ్ళు అంటారు చూడండి, అది కరెక్ట్ కాదు, అలా ఉండదు మైండ్ సెట్. ఎవరన్నా ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అని అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, అది కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాకా డిస్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అని చూసుకోవాలి. 2 విధాలు ఉంటాయి ఫీడ్బ్యాక్ మనకి. అది కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనుకోండి, అంటే ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్ నాకు ఉపయోగపడుతుంది, నా బాగు కోసం చెప్పిన ఫీడ్బ్యాక్ అది అని అంటే ప్లీజ్ టేక్ ఇట్. డిస్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనుకోండి, అంటే ఆ ఫీడ్బ్యాక్ వల్ల నా మైండ్ సెట్ దెబ్బతింటుంది, లేకపోతే నా ఆలోచన విధానం దెబ్బతింటుంది అని అంటే ఫర్గెట్ అబౌట్ ఇట్, డోంట్ టేక్ ఇట్. సో ఆ ఓపెన్ టు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో
ఆ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉండొచ్చు మనకి, బట్ అది మనకు ఉపయోగపడుతుంది. అలాంటి వాటిని కూడా మనం ఓపెన్ గా ఉన్నాం అనుకోండి, ఆబ్వియస్లీ సక్సెస్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి, అసలు సక్సెస్ఫుల్ అవ్వాలి లేకపోతే సక్సెస్ అంటే ఏంటి అనే దానికి దెర్ ఇస్ నో సెట్ డెఫినేషన్. చాలా మంది ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే, సక్సెస్ అనేసరికి మనీతో ముడిపడుతుంటుంది. లైక్ యూనో, నేను చాలా డబ్బులు సంపాదించానంటే కనుక ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అనేసి, నా దగ్గర డబ్బులు లేవంటే నేను సక్సెస్ఫుల్ కాదు అనేసి డబ్బుతో చూస్తారు చూడండి, సక్సెస్ని మెజర్ చేస్తుంటారు చూడండి, అది రాంగ్. సక్సెస్ ఇస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. అది ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఒక తల్లికి బిడ్డని యునో ఇచ్చే ఫుడ్ లో మంచి నరిష్మెంట్ ఉంది, నేను బాగా చూసుకోగలుగుతున్నాను, హ్యాపీగా చైల్డ్ ఉంచుకుంటున్నాను అంటే దట్స్ అ సక్సెస్ ఫర్ ఎ మదర్, రైట్? ఒక నేను చేసే పని వల్ల 10 మంది బాగుపడుతున్నారు అంటే మేబీ దట్ ఈస్ సక్సెస్ ఫర్ మీ. నాకు నచ్చింది నేను చేయగలుగుతున్నాను లైఫ్ లో అంటే దట్ ఈస్ సక్సెస్ ఫర్ సమ్వన్, రైట్? సో అందరికీ డబ్బులే కాదు, సక్సెస్ అనేది డిఫరెంట్. సో ఈ సక్సెస్ కి డబ్బుకి ముడిపడి ఉండి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అలా మెజర్ చేశారు అని అంటే యూ విల్ ఆల్వేస్ ఫీల్ దట్ యువర్ నెవర్ సక్సెస్ఫుల్. ఎందుకంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా మీకు సాటిస్ఫాక్షన్ రాదండి, ఆ దాహం తీరదు. సో అది దాహం తీరదు కాబట్టి నేను సక్సెస్ఫుల్ అని నేను అనుకుంటే యు ఆర్ నెవర్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. సో సక్సెస్ యొక్క డెఫినేషన్ కూడా మార్చుకోండి, దానికి తగ్గట్టు మీరు వర్క్ చేయండి, అప్పుడు యూ విల్ ఫీల్ దట్ యు ఆర్ సక్సెస్ఫుల్. సూపర్ అండి. నిజంగా మనిషికి సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల ఒకవేళ వాళ్ళు సక్సెస్ అయినా కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారేమో, ఇంకేదో కావాలని వెతుక్కోవడంలోనే ఉన్నారు, వచ్చిందాని దాన్ని ఆస్వాదించలేకపోతున్నారేమో మీరు అన్నట్టు. కొందరికి తెలియని కూడా తెలియదు వాళ్ళు సక్సెస్ఫుల్ అనేసి. అదే కదా, ఆయన ఏడుస్తూనే ఉంటారు. Absolutely. సూపర్, థ్యాంక్ యూ అండి. Yeah, you're welcome.